ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం కొనుగోలు చేసే వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు కొంచెం తగ్గుతూ వస్తున్నాయి. గత 5 రోజులుగా చూసుకుంటే పెరుగుతూ వచ్చినటువంటి ధర ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టని చూస్తున్నాం. ఇంకా వెండి అయితే స్థిరంగానే ఉంది. 3 లక్షల లోపే వెండి అయితే కనబడుతుంది. ఒక్కసారి గత 10 రోజులుగా మనం చూసుకుంటే మరి బంగారం ఎలా ఉంది? 18 క్యారెట్స్, 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ అంటే ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి ఫిబ్రవరి 12వ తారీఖు వరకు చూసుకుంటే ధర ఎలా ఉందో ఒక్కసారి చూద్దాము. 24 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు చూసుకుంటే 1 గ్రామ్ వచ్చేసి 15,840 రూపాయలు ఉంది. అంటే 3% GST 475 రూపాయలు యాడ్ చేసుకుంటే మనకి 16,315 రూపాయలు. అంటే GST యాడ్ చేస్తే 1,60,000 అయితే 24 క్యారెట్స్ బంగారం ధర ఉంది. ఇంకా 22 క్యారెట్స్కి వెళ్తే 14,573 రూపాయలు. ఇక 3% 437 రూపాయలు GST యాడ్ చేసుకుంటే 15,010 రూపాయలు. అంటే 22 క్యారెట్లు వచ్చేసి 1,50,000 అయితే ఈ రోజు వరకు ధర ఉంది. మరి 18 క్యారెట్స్, 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ ఫిబ్రవరి 3వ తారీఖు చూసుకుంటే 18 క్యారెట్స్ వచ్చేసి 12,208 రూపాయలు ఉంది. 22 క్యారెట్లు వచ్చేసి 14,682. 24 క్యారెట్స్ వచ్చేసి 15,854. ఇంకా ఫిబ్రవరి 4వ తారీఖు మాట్లాడుకుంటే 18 క్యారెట్స్ 12,740. 22 క్యారెట్స్ 15,323. 24 క్యారెట్స్ 16,546 రూపాయలు. ఇంకా ఫిబ్రవరి 5వ తారీఖు మాట్లాడితే 18 క్యారెట్స్ 12,222. 22 క్యారెట్స్ 14,795. 24 క్యారెట్స్ 16,082 రూపాయలు ఉంది. ఇంకా ఫిబ్రవరి 6వ తారీఖు వస్తే 18 క్యారెట్స్ 12,044. 22 క్యారెట్స్ 14,580. 24 వచ్చేసి 15,848 రూపాయలు. ఇంకా ఫిబ్రవరి 7వ తారీఖు మాట్లాడితే 18 క్యారెట్లు 12,126. 22 క్యారెట్స్ 14,679. 24 క్యారెట్స్ వచ్చేసి 15,955. ఇంకా ఫిబ్రవరి 8వ తారీఖు మాట్లాడుకుంటే 18 క్యారెట్స్ 12,126. 22 క్యారెట్స్ 14,679. 24 క్యారెట్స్ వచ్చేసి 15,955. ఇంకా ఫిబ్రవరి 9వ తారీఖు 18 క్యారెట్స్ 12,361. 22 క్యారెట్స్ 14,963. 24 వచ్చేసి 16,264 రూపాయలు. ఫిబ్రవరి 10వ తారీఖు వస్తే 18 క్యారెట్స్ 12,429. 22 క్యారెట్స్ 15,046. 24 వచ్చేసి 16,354. ఫిబ్రవరి 11వ తారీఖు వస్తే 18 క్యారెట్స్ 12,493. 22 క్యారెట్స్ 15,123. 24 క్యారెట్స్ 16,438 రూపాయలు. ఫిబ్రవరి 12వ తారీఖు వస్తే 18 క్యారెట్స్ 12,399. 22 క్యారెట్స్ 15,010 రూపాయలు. 24 క్యారెట్స్ వచ్చేసి 16,315 రూపాయలు. అంటే 1,60,000 అయితే 24 క్యారెట్స్ బంగారం ఉంది. 1,50,000 అయితే 22 క్యారెట్స్ అయితే ఉంది. అంటే 1,80,000 వరకు వెళ్ళినటువంటి బంగారం ధర 1,60,000లో ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అంటే ఇది తగ్గిందని అనుకోవచ్చు మనం. ఇది మంచి పరిణామమే. ఎందుకంటే రానున్న పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి పెళ్లి చేయాలనుకునే తల్లిదండ్రులకి, అమ్మాయి పెళ్లి చేయాలనుకునే వాళ్ళందరికీ కూడా ఇది కొంచెం ఊరటనిస్తుంది అనుకోవచ్చు. సో ఇప్పుడు ఈ టైంలో బంగారం వెళ్ళి కొనుక్కునే వాళ్ళు కొంచెం అంటే మనీ ఉంది మా దగ్గర అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వెళ్ళి ఇప్పుడు కొనుక్కోవచ్చు. కానీ అప్పు చేసేసి తగ్గింది కదా అని కొనొద్దని చెప్పేసి అనలిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది. సో హైదరాబాద్కి సంబంధించి మరి 24 క్యారెట్స్, 22 క్యారెట్స్, 18 క్యారెట్స్ మరి ధర అయితే ఇలా ఉంది. మరొకసారి వెండి కూడా చూద్దాం. గత 10 రోజులుగా వెండి ధర ఎలా ఉందనేది చూద్దాము. ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు చూసుకుంటే ఈ రోజు వెండి వచ్చేసి 286 రూపాయలు ఉంది గ్రామ్. అంటే 2,86,000. ఇక ఫిబ్రవరి 3వ తారీఖు చూసుకుంటే 288 రూపాయలు ఉంది గ్రామ్ ధర. అంటే 2,88,000. ఇక ఫిబ్రవరి 4వ తారీఖు చూసుకుంటే 320 రూపాయలు. 3,20,000. ఫిబ్రవరి 5వ తారీఖు చూసుకుంటే 275 రూపాయలు. అంటే 2,75,000. ఫిబ్రవరి 6వ తారీఖు చూసుకుంటే 266 రూపాయలు గ్రామ్. అంటే 2,66,000. ఫిబ్రవరి 7వ తారీఖు చూసుకుంటే 276 రూపాయలు. 2,76,000. ఇక ఫిబ్రవరి 8వ తారీఖు కూడా 276 రూపాయలే ఉంది. అంటే 2,76,000. ఫిబ్రవరి 7వ తారీఖు 8వ తారీఖు చూసుకుంటే వెండి ధర స్థిరంగానే ఉంది, పెరగలేదు, తగ్గలేదు. ఇంకా 9వ తారీఖు వస్తే 282 రూపాయలు గ్రామ్. అంటే 2,82,000. ఇక 10వ తారీఖు వస్తే 281. 2,81,000 కొంచెం తగ్గడం చూస్తున్నాం. ఇక ఫిబ్రవరి 11వ తారీఖు వస్తే మళ్ళీ 283 రూపాయలకి అయితే రావడం జరిగింది.
అంటే 2,83,000. ఇక 12 తారీఖు వస్తే ఫిబ్రవరి 286 రూపాయలు గ్రామ్ ధర, అంటే 2,86,000. 4,25,000 వరకు వెళ్ళినటువంటి ధర వెండి ఒకసారి మళ్ళీ 2 లక్షల్లో ఇప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉండడం అనేది ఇది గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. ఎందుకంటే వెండి ఇంకా తగ్గుతూ వస్తుంది, తగ్గుతుందని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నారు. కానీ తగ్గుతుంది కదా అని చెప్పి ఇప్పుడు వెళ్ళి కొనుక్కోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఒకసారి డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే ఈ ధర తగ్గడం అనేది ఎంతవరకు ఉంటుంది, మళ్ళీ సడన్ గా పెరిగితే ఎలా ఉంటుంది అని చెప్పేసి. నేను హైదరాబాద్కి సంబంధించి బంగారం వెండి అయితే చూసుకుంటే దేశీయ బులియన్ మార్కెట్ లో కూడా కొంచెం తగ్గుముఖం పట్టడమే ఉంది. సో డబ్బులు ఉన్న వాళ్ళైతే వెళ్ళి కొనుక్కోండి, కానీ అప్పులు చేసి మాత్రం కొనుక్కోద్దని అనలిస్టులు అయితే చెప్పడం జరుగుతుంది. సో మ్యారేజ్ సీజన్ దగ్గరికి రావడంతో ధరలు ఇలా తగ్గడం అనేది ఇట్స్ వెరీ గుడ్ న్యూస్ అని అనుకోవాలి. సో ఈ రోజు హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఇలా ఉంది. ఇంకా మరిన్ని వివరాలు కావాలనుకుంటే సుమన్ టీవీలో వస్తున్నటువంటి వీడియోస్ని ఫాలో అవ్వండి. అనలిస్టులు బంగారం వెండి ఎప్పుడు కొనాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, డిజిటల్ గోల్డ్, ఫిజికల్ గోల్డ్ పైన కూడా ఎన్నో వీడియోస్ చేయడం జరుగుతుంది. సో మరింత వివరం కావాలనుకుంటే సుమన్ టీవీలో వస్తున్నటువంటి వీడియోస్ని ఫాలో అవ్వండి. ఇంకా ఎగ్జాక్ట్గా రేట్స్ కావాలి, ఈరోజు వెళ్ళాలి కొనుక్కోవాలి అనుకుంటే లోకల్లో ఉన్నటువంటి స్టోర్స్కి వెళ్ళి మీరు సంప్రదించవచ్చు. సో ఈ రోజు చార్ట్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ.